శివ మహాపురాణంలో శతరుద్ర సంహితను 34 చాప్టర్. ఇక్కడ పరమేశ్వరుడు యొక్క సునర్తక నట అవతార వర్ణన గురించి చెప్పబడింది. నందీశ్వర ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ శివస్య పరమాత్మనః అవతారం శృణు విభోః సునర్తక నటామ్యహం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్న సనత్ కుమారుడికి, ఓ సర్వజ్ఞ సనత్ కుమార, ఇప్పుడు నేను సర్వవ్యాపి అయిన పరమాత్మ అయిన పరమేశ్వరుడు యొక్క నర్తక నట ఆ అవతార వర్ణన చెప్తాను, అది జాగ్రత్తగా విను. యదా హి కాళికా దేవి పార్వతీ హిమవత్సుత తేపే తపః సువిమలం వనం గత్వా శివాప్తయే. ఎప్పుడైతే హిమాలయ ఒక్క పుత్రిక అయిన ఆ కాళిక పార్వతీదేవి పరమేశ్వరుని భర్తగా పొందాలని ఆ వనాల్లోకి చాలా తీవ్రమైన తపస్సు చేస్తుంది. తదా శివః ప్రసన్నో అభూతస్యాః సుతపసో మునే తదవృత్తా సుపరీక్షార్థ వరం దాతుం బుధాయయు. ఈ కఠినమైన తపస్సు ఎంత తీవ్రంగా నియమాలు పాటిస్తూ చేస్తుంది అంటే, మునులకి కూడా ఆ శక్తి అంటే వాళ్ళకు కూడా ఆ శక్తి సరిపోదు, అంత తీవ్రంగా చేస్తుంది ఆవిడ ఆ పరమాత్మను భర్తగా పొందాలని. ఈ తపం అంటే ఆ వేడి ఎంత తీవ్రంగా అయిపోయిందంటే పరమేశ్వరుని పొందాలని చేస్తుంటే అది మొత్తం ముల్లోకాలకి వ్యాపించినంత తీవ్రంగా అయిపోయింది. ఆ పరమేశ్వరుడు ఆ దేవి చేస్తున్న తపస్సుకి ప్రసన్నుడయ్యాడు. అందుకని ఆవిడని పరీక్షించాలని ఆయన పైగా పరీక్షించాలని వచ్చాడు. పరీక్ష అంతా అయిపోయిన తర్వాత ఆవిడ మళ్ళీ వరాలనిచ్చాడు ఆనందంగా. దానికోసం అక్కడికి వెళ్ళాడు. స్వరూపం దర్శయామాస తస్యై సుప్రీత మానసః వరం బ్రూహీతి చోవాచ తాం శివాం శంకరో ముని. ఆవిడ తపస్సుకి ప్రసన్నుడైన ఆయన నిజ రూపాన్ని ఆవిడికి చూపించాడు. చూపించి ఆ రూపాన్ని చూపించడమే కాకుండా నీకు ఏ వరం కావాలన్న అడుగు, అది నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. తచ్చుత్వా శంభుర్వచనం దృష్ట్వా తద్రూపముత్తమం జహర్ష శివాతీవ ప్రాహతం సుప్రణామ్యసాం. ఏదైతే రూపాన్ని చూపించి అన్ని చేసి వరాన్ని అడగమంటే ఆ పరమేశ్వరు యొక్క మాటలు విన్న తర్వాత పార్వతీదేవి ఉత్తమమైన ఆ రూపాన్ని చూసి చాలా ఆనందంతో, పైగా ఏ కోరికతో ఆ తీవ్రమైన తపస్సు చేసిందో ఆ కోరిక నెరవేరిపోయింది. అందుకని భక్తిగా ఆయనకి నమస్కరించి అప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడుతుంది. పార్వత్యువాచ యది ప్రసన్నో దేవేశ మహం దేయో వరో యది పతిర్భవ మమేశాన కృపాం కరు మమోపరి. పరమేశ్వరుడితో ఇలా చెప్తుంది, ఓ దేవేశ, ఓ ఈశ్వర, నిజంగా మీరు నా పట్ల నా తపస్సుకి ప్రసన్నులయ్యి నాకు వరాన్ని నిజంగానే ఇవ్వాలని అనుకుంటే నాకు మీరు భర్తగా అవ్వండి, నా మీద మీ కృపని ప్రసరింప చెయ్యండి అంది. పితృర్గృహే మయా సమజ్ఞా గమ్యతే త్వదనుజ్ఞయా గంతవ్యం భవతా నాత మత్పితుః పార్శ్వతః ప్రభో. అయితే ఇక్కడ వివాహంగా భర్తగా రమ్మని అడగటమే కాకుండా మళ్ళీ మీరు అంటే విధి విధానంగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను వివాహం చేసుకోవటానికి అడగండి అని. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళి నాతో వివాహం జరిపించమని ఆయన్ని అడగండి, అంటే ఆయన ఒక అంగీకారంతో వివాహం జరగాలి. యాచస్వ మాం తతో భిక్షుః ఖ్యాపయాశ్చ యశః శుభం పితుర్మే సఫలం సర్వం కురు ప్రీత్యా గృహాశ్రమం. అయితే మీరు భిక్షుకుడి రూపంలో వెళ్ళి ఉత్తమమైన యశస్సుతో ఆయన దగ్గరికి ప్రకటింపచేసి నన్ను వివాహం చేసుకోవటానికి ఆయన్ని అడగండి. అప్పుడు ప్రేమపూర్వకంగా నా తండ్రి అంటే ఇక్కడ ఏదైతే గృహస్థాశ్రమంలో ఉన్నాడో హిమవంతుణ్ణి ఉద్ధరించడానికే ఆ ఇంట పుత్రికలాగా పుట్టింది అమ్మవారు. ఆ ఆశ్రమంలో తనని ఉద్ధరించేయటానికి, అందుకే ఆ గృహస్థాశ్రమంలో అయింది సఫలమైపోతుంది. మీరు మళ్ళీ ఇక్కడ కన్యాదానం చేస్తాడు వివాహం అన్న ఈ నెపంతో. తతో యతోక్తా విధినా కుతుర్మహసి భూ ప్రభు వివాహం త్వం మహేశానా దేవానాం కార్యసిద్ధయే. తర్వాత అంటే ఓ మహేష, సకలానికి మూలమైన వాడివి, అలాగే శాస్త్రాల్లో విధి విధానంగా
పైగా వివాహానికి తండ్రినెళ్లి అడగమంది. ఎలా ఎళ్లి అడగాలి? విధి విధానంగా శాస్త్రంలో ఏదైతే పద్ధతి చెప్పబడి ఉందో, అందుకని ఈ దేవగణాల యొక్క కార్యాన్ని సిద్ధింప చెయ్యటానికి నన్ను అప్పుడు మీరు వివాహంలో స్వీకరించండి అని. వాళ్ళని ఉద్ధరించడానికే ఈవిడ అవతారాలు తీసుకున్నందుకుని ఈ విధానంగా నన్ను మీ భార్యగా స్వీకరించండి అని. కామం మే పూరయ విభో నిర్వికారో భవాన్ సదా భక్తవత్సల నామాహి త్వవ భక్తాస్యమహం సదా. అందుకే ఓ పరమేశ్వర, అంటే సకల మనోరథాల్ని కూడా అందరివి కూడా తీర్చేవాడివి, అంటే నా పట్ల నిజంగా ప్రసన్నుడు అయితే ఇలా చెయ్యమని అడిగింది. అందుకే ఎప్పుడూ నిర్వికార రూపంలో సర్వదా ఉంటున్నవాడివి నువ్వే. కాకపోతే భక్తుల మీద ఉన్న వాత్సల్యం కొద్దీ ఒక నామానికి ఒక రూపానికి పరిమితిగా ఉన్నట్టుగా మళ్ళీ అవతరిస్తున్నవాడివి నువ్వు. అందుకే ఇక్కడ భక్తుల్ని ఉద్ధరించేవాడివి నువ్వు. అయితే ఈ భక్తి అన్నది మళ్ళీ సర్వదా మీ పట్ల ఉండేలాగా కూడా చూడమని అడిగింది. నందీశ్వర ఉవాచ ఇత్యుక్తః సా తయా శంభుర్మహేషో భక్తవత్సలః తతాస్తీవతి వచః ప్రోచ్యాంతర్హితః స్వాగిరిం యయో. నందీశ్వరుని సనత్ కుమారుడికి ఇలా చెప్తున్నాడు. పార్వతీదేవి చెప్పిన ఆ మాటలన్నీ విన్న భక్తవత్సలుడైన పరమేశ్వరుడు తదాస్తు, అంటే నువ్వు చెప్పినట్టుగే జరుగుతుంది అని మళ్ళీ అక్కడి నుంచి తను అంతర్ధానమైపోయి తన కైలాసానికి తను తిరిగి వెళ్ళిపోయాడు. పార్వత్యపి తతః ప్రీత్యా స్వసఖీభ్యాం సమన్విత జగామా స్వాపితుర్గేహం రూపం కృత్వా తు సార్థకం. పార్వతీదేవి కూడా తను చేసిన తపస్సుకి తగిన ఫలితంగా వరం తనకి లభించిన కారణంగా తను కూడా తన స్నేహితురాళ్ళతో కలిసి చక్కగా తన తండ్రి ఇంటికి తను కూడా వెళ్ళిపోయింది. పార్వత్యా గమనం శ్రుత్వా మేనయా సా హిమాచలః పరివారయూతో దృష్టుం శ్వాసుతాం తాం యయోముధా. పార్వతీదేవి రాకతో తల్లిదండ్రులైన హిమవంతుడు, మేనక వీళ్ళందరూ కూడా ఆ పరివారం అంతా కూడా ఎంతో ఆనందంగా, చాలా అంటే మళ్ళీ ఈవిడ వెళ్ళటమే కాకుండా జరిగింది జరిగినట్టు కూడా అంతా కూడా యథాతథంగా వాళ్ళకి విన్నవించుకుంది. దృష్ట్వా తాం సుప్రసన్నా శ్యామానయామాస తుర్గృహం కారాయమాసా సతుః ప్రీత్యా మహానందో మహోత్సవం. చాలా ఆనందంగా ఒక ఉత్సవంలా చేసుకున్నారు, ఆనందంగా తల్లిదండ్రులు పుత్రికి ఒక రాకతో. అందుకు ఆ ఒక్క మహా ఉత్సవమే జరిగింది అక్కడ. ధనం దదో ద్విజాతిభ్యో మేనా గిరివరస్తత మంగళం కారయామాస సవేధ ధ్వనిమాధరాత్. ఇక్కడ ఉత్సవంలో ఎలా జరిగింది అంటే విధి విధానంగా అంతా ఒక ఉత్సవం, అంటే నాట్యాలు, అలాగే శబ్ద తరంగాలతో, పైగా అక్కడ మేళ తాళాలతో, అందుకే వాయిద్యాలు ఇవన్నీ కూడా మంగళాచారాలన్నీ కూడా హిమవంతుడు ఒక్క బగ ఈయనేం చేస్తున్నాడు, ఈ ఉత్సవంలో మళ్ళీ బ్రాహ్మణులకు విధి విధానంగా ధనము ఇవన్నీ కూడా వాళ్ళకి దానంగా ఇస్తూ ఉన్నాడు. అన్ని మంగళాచారాలన్నీ కూడా చాలా ఆనందంగా నిర్వర్తించాడు. తతః స్వకన్యయా సార్ధం మువాస ప్రాంగణో ముధా మేనా చ హిమవాంచలేహ స్నాతుం గంగాం జగామసః. దాని తర్వాత మేనక ఆ తన కూతురైన పార్వతీదేవికి చక్కగా ఆనందంగా ఆవిడని కూర్చోపెట్టించారు. ఎందుకంటే చాలా దీర్ఘకాలం కఠినమైన తపస్సు చేసి ఆవిడ మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళింది. ఏతస్మిన్నంతరే శంభుః సులీలో భక్తవత్సలః సునర్తకా నటో భూత్వా మేనకా సన్నిధిం యయౌ. అయితే ఈ మధ్యలో లీలా విశారదుడైన పరమాత్మ, పైగా భక్తవత్సలుడు, ఈయన నటన అక్కడ నాట్యం చేసుకుంటూ ఒక నాట్యధారి రూపంలో ధరించి అక్కడికి మేనక దగ్గరికి వచ్చాడు. శృంగం వామే కరీ ధృత్వా దక్షిణే ఢమరుం తదా పుష్టే కంత్యాం రక్తవాసా నృత్యా గాన విశారదః. తతస్తు నటరూపోऽసౌ మేనకా ప్రాంగణే ముధా చక్రే సనృత్యం వివిధం గానం జాతి మనోహరం. రక్త వస్త్రధారి అయిన పరమాత్మ ఇప్పుడు ఈ వస్త్రాలు ధరించి నాట్యాలు చేసే వాళ్ళలాగా నృత్యగానాలు చేయటంలో విశారదుడు, ఆ నటరూపాన్ని ధరించి ఉన్నవాడు ఆ పరమేశ్వరుడు అక్కడ ఒక చేతిలో
డమరుకని పట్టుకున్నాడు. ఒక చేతిలో ఇంకొకటి పట్టుకున్నాడు. ఇలా వాణిజ్యాలన్నీ పట్టుకొని చక్కగా నాట్యం చేసుకుంటూ ఉన్నాడు. ఆ మేనక ఆ గృహం ముందు వచ్చాడు. చాలా ఆనందంగా ఇట్లా నృత్యం చేస్తుంటూ చాలా మనోహరమైన గానాలు పాడుతూ దానికి తగ్గట్టుగా లయబద్ధంగా నాట్యం చేస్తూ అక్కడ నించున్నాడు మేనక దగ్గర. శృంగం చ డమరుం తత్ర వాదయామాస సుధ్వనిం మహోతిం వివిధం ప్రీత్యా సా చकार మనోహరాం తం ద్రష్టుం నగరాः సర్వే పురుషాశ్చ స్త్రియస్తథా ఆజగ్ముః సహసా తత్ర బాలా వృద్ధా అపి ధ్రువం. మనోహరమైన స్వరంతో పైగా అలా శబ్దం బాగుంది, స్వరం బాగుంది, నాట్యం ఇంకా మనోహరంగా ఉంది. ఆ డమరుక ఇవన్నీ వాయిస్తూ ఆయన గానాలు చేస్తూ ఉంటే, అక్కడ ఎన్నో రకాల మనోహరమైన లీలల్లాగా అయిపోయినాయి. అన్నీ ఒకదానికి మించి ఒకటి, ఒకటికి ఇంకోటి ఇంకా ముడిపడి ఇంకా అందంగా, ఆనందంగా అనిపించేలాగా చూస్తున్న వాళ్ళని ముగ్ధ మనోహరంలోకి వెళ్ళిపోయేలాగా ఉన్న ఆ నగరమంతా కూడా పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ పురుషులు, స్త్రీలు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. శ్రుత్వా సుగీతం తం దృష్ట్వా సునృత్యం చ మనోహరం సహసా ముముహుర్హు సర్వే మీనాపి చ తథా ముని. ఓ ముని, ఉత్తమమైన గానాలతో, నాట్యాలతో, ఆ శబ్దాలతో ఇంత మనోహరంగా నాట్యం చేస్తూ ఉంటే చూసిన వాళ్ళందరూ కూడా మోహంలోకి వెళ్ళిపోయారు. మోహించబడిపోతున్నారు. ఆ మేనక కూడా ఆ మోహంలోకి వెళ్ళిపోయింది. తతో మీనాశు రత్నాని స్వర్ణపాత్రాస్థితాని చ తస్మై ధాతుం యయో ప్రీత్యా తధూతి ప్రీతమానస. దాని తర్వాత లీలా విశారదుడు అందుకుని ఆ లీలలో భాగంగా చాలా ఆనందంగా ఈయన ఇలా చేస్తూ ఉంటే మేనక ఏమో ఒక బంగారు పాత్ర తీసుకొచ్చి అందులో రత్నాలు అన్నీ కూడా ఆయనకి ఇచ్చేసింది దానంగా. తానినా స్వేచ్ఛాకరాసౌ భిక్షాం కంక్షయే శివాం చ తాం పునః సునృత్యం గానం చ కౌతుకాత్ కర్తుముద్యతః. ఈ రత్నాలన్నీ గ్రహించటమే కాకుండా తీసుకొచ్చి ఇస్తూ ఉంటే అయితే ఆయన ఆ రత్నాలుగా పాత్రలు గాని దేన్ని ముట్టుకోలేదు. అయితే ఈయనేమడిగాడు అంటే పార్వతీదేవినే భిక్ష రూపంలో తనకి ఇవ్వమని అడిగాడు. మళ్ళీ అలాగే నృత్యం చేస్తూ ఉన్నాడు. ఉత్తమైన గానాలు ఇవన్నీ కూడా అక్కడ అలాగా చేస్తూ ఉండిపోయాడు. అంటే ఇవేవి స్వీకరించను, పార్వతీదేవినే స్వీకరిస్తాను అని. మేనా తద్వచనం శ్రుత్వా చుకోపాతి సువిస్మిత భిక్షుకం భర్తసయామాస బహిష్కృతామియేషసా ఏతస్మిన్నంతరే తత్ర గంగాతో గిరిరాంగయయౌ తదర్శ పురతో భిక్షుం ప్రాంగణస్థం నరాకృతిం. ఆ మాటలు విని అంటే ఇంత మోహానికి లోబడిపోయినా సరే, ఈ దానాలు నాకొద్దు గానీ నీ బిడ్డైన పార్వతీదేవిని నాకు భిక్ష రూపంలో వెయ్యమని అడిగాడు. అందుకని ఈవిడ ఆశ్చర్యానికి లోబడిపోయింది. వెంటనే కోపం వచ్చింది. అయితే ఇక్కడ భిక్షు రూపంలో ఉన్నది ఎవరు అన్నది కూడా అంటే ఇక్కడ లీలగా చెప్పేది ఏంటి అంటే, ఒక్కసారి నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు ఆలోచించే విధానం, నువ్వు తీసుకునే నిర్ణయాలు ఒకలాగుంటాయి. కోపానికి గాని, అతిగా దేనికి లోబడినా సరే అది మళ్ళీ అనర్థాలకి దారి తీస్తుందన్నట్టుగా నిర్ణయాలు. అందుకే తన కోపమే తనకి శత్రువు అంటారు. వెంటనే ఆయన్ని భిక్షువుని అక్కడి నుంచి వెళ్ళిపోమంది. ఎందుకంటే తన కోపం వచ్చేసింది. తనకు బిడ్డని ఎలా అడుగుతాడు భిక్ష రూపంలో అని. అక్కడ పర్వతరాజైన హిమవంతుడు కూడా గంగా స్నానం అన్నీ చేసుకున్న తర్వాత అక్కడికి వచ్చాడు. అయితే ఇక్కడ ఆ మనుష్య రూప ధారణ చేస్తూ భిక్షు రూపంలో ఉన్న అతన్ని చూశాడు. श्रुत्वा मेनामुखाद्वृत्तं तत्सर्वं शुचुकोपसः आज्ञां चकारानुचार बहिः కర్తుం చ భిక్షుకం. అయితే మేనక ముఖంలో ఇట్లా వృత్తాంతానంతా విన్న హిమవంతుడు ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది. వెంటనే ఆ భిక్షు రూపంలో ఉన్నది ఎవరు అన్నది కూడా ఇలా ఎలా అడిగాడన్నది కూడా విచారణ ఏమీ చేయకుండా వెంటనే అక్కడే సేవకులకి అతన్ని వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పేశాడు. మహాగ్నిమివ దుస్పర్శా ప్రజ్వలంతం సుతేజసం నాశశాక బహిః కర్తుం కోపీతం మునిసత్తమా. ఓ మునిసత్తమా, ఇలా ప్రళయకాల సమయంలో అయితే ఎలా ఉంటారో అంటే దుస్సాహసమైనది అంత తేజస్సు ఒక్కసారిగా ఆ భిక్షువు నుంచి బయటికి రావటం మొదలమైంది. అంటే ఇంకెవరికి సమర్థత సరిపోలేదు ఆయన్ని బయటికి తీసుకెళ్ళిపోవటానికి. ततः सा भिक्षुकस्ताता नानालीला विशारदः दर्शयामास शैलाया स्वप्रभावन्
మనంతకం. అయితే ఇలా ఎంతమంది తీస్తున్నా ఎవరికీ సరిపోట్లేదు. అయితే అక్కడ ఎన్నో రకాలుగా లీలలు చేయటంలో విశారదుడైన పరమేశ్వరుడు ఆ శైలరాజుకి అత్యంత ప్రభావాన్ని తనని చూపించటం మొదలుపెట్టాడు. అంటే భిక్షు రూపుడే కదా! బిచ్చగాడే కదా! అని అనుకుంటున్నాడు గానీ ఇక్కడ దానొక్క శక్తి సమర్థతను తను చూపిస్తున్నాడు. శైలో దదర్శాతం తత్ర విష్ణురూపధరం ధృతం తతో బ్రహ్మస్వరూపం చ సూర్యరూపం తతః క్షణాత్. అంటే నిజంగా సర్వస్వాన్ని అక్కడే చూపిస్తున్నట్టుగా. అంటే ఆ తేజస్సు మొత్తం ఎలా చూపిస్తున్నాడంటే హిమవంతుడికి ఒక్కసారిగా అక్కడ విష్ణు రూపధరిలో కనిపిస్తున్నాడు. వెంటనే బ్రహ్మగా కనిపిస్తున్నాడు. మళ్ళీ సూర్యుడి రూపంలో అంటే ఇలా ఒక్కొక్క రూపం అక్కడ అదే క్షణంలో మారిపోతూ కనిపిస్తున్నాయి. అంటే అన్నిటిని ధరిస్తున్న వాడిని అన్నిటా ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్నట్టుగా చూపిస్తున్నాడు ఆ లీలలు. తతో దదర్శ తం తాత రుద్రరూపం మహద్భుతం పార్వతీ సహితం రమ్యం విహసంతం సుతేజసం. అలాగే ఇక్కడ ఈ రూపాలన్నీ చూడకుండా మళ్ళీ కాస్త సేపయ్యేటప్పుడు అతి అద్భుతమైన పరమ తేజస్వరూపమైన రుద్ర రూపాన్ని ధరించాడు. అలాగే రుద్ర రూపాన్ని ధరించి పార్వతీ సమేతంగా అక్కడ మనోహరమైన లీల చేస్తూ కనిపించాడు. ఏవం సుబహురూపాని తస్య తత్ర దదర్శ సహ సువిస్మితో బభూవాశు పరమానంద సంప్లుతః. ఈ ప్రకారంగా అక్కడే ఎన్నో రూపాలన్నీ కూడా ఒకదానికి మించి ఇంకొకటి అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు. చూసే వాళ్ళకి ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలబోసినట్టుగా అయిపోయింది. అతాసో భిక్షువర్యో హి తస్మాత్ తస్యాశ్చ సుతికృత భిక్షాం యయాచే దుర్గా తాం నాణ్యజ్జగ్రాహ కించన. దాని తర్వాత ఇంకా అద్భుతమైన లీలలు చేయటంలో ఆరితేరిన వాడు ఆ భిక్షు రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఆ హిమవంతుడితో ఆ మేనకాదేవితో పార్వతీదేవినే భిక్ష రూపంలో కావాలి, నాకు ఇంక ఏవి అక్కర్లేదు, అది తప్పితే నేను ఇంకేది గ్రహించను అని చెప్పాడు. తతశ్చాంతర్దతే భిక్షుస్వరూపः పరమేశ్వరः స్వాలయం సా జగామాశు దుర్గా వాక్యా ప్రణోదితః. పార్వతీదేవి యొక్క మాటలకి ప్రేరితతో భిక్షు రూపాన్ని ధరించి వచ్చాడు. అంటే ఇక్కడ ఆవిడికి ఆధీనుడుగా ఉంటాడు పరమాత్మ. అందుకే శివశక్తి యుక్త. ఆవిడ చెప్పింది చెప్పినట్టుగా యథాతథంగా చేసేస్తున్నాడు. అందుకే భిక్షు రూపాన్ని ధరించాడు పరమేశ్వరుడు. మళ్ళీ ఇక్కడ ఇలా అడిగిన తర్వాత ఇంకేది నేను స్వీకరించనన్నాడు. అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. మళ్ళీ తన స్థానమైన కైలాసానికి తను వెళ్ళిపోయాడు. తథా బభూవాసు జ్ఞానం మేనా శైలేశయోరపి ఆవాం శివో వాచ్చయిత్వా గతావాన్ స్వాలయం విభుః. ఆ మేనక హిమవంతుడు కూడా ఉత్తమ జ్ఞానవంతులుగా అయిపోయారు. ఎందుకంటే సర్వవ్యాపి యొక్క సర్వ లీలలతో కూడుకున్న రూపాలన్నీ దర్శింపచేశాడు. అందుకని ఇద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానానికి మళ్ళీ వెళ్ళిపోయారు. अस्मै देया स्वकन्येयं पार्वती सुतपस्विनी ఏవం విచార్య చ తయోః శివే భక్తిర్భూత్పరా. తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇంత అనంతకాలం అన్నట్టుగా తీవ్రమైన తపస్సు దీర్ఘకాలం చేసింది పార్వతి. అయితే ఈ పార్వతీదేవికి తానే భర్తగా లభిస్తానన్న వరాన్ని కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈవిడికి వివాహం ఇంకా ఎవరు చేసుకుంటారు? ఆ పరమేశ్వరుడితో వివాహం అంటే ఎలా చెయ్యాలి? అందుకని ఆ పరమేశ్వరుడి పట్ల భక్తి అన్నది వీళ్ళిద్దరికీ ఇంకా ఎక్కువైపోయింది. అతో రుద్రో మహోతీక్ష కృత్వా భక్తముధామహం వివాహం కృతవాన్ ప్రీత్యా పార్వత్యా సా విధానత. మహాలీలలు చేయటంలో ఆరితేరిన వాడైన పరమాత్మ అయిన పరమేశ్వరుడు పార్వతీతో భక్తుల్ని ఎప్పుడు ఆనందింపచేసేవాడు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరు కూడా విచారించి మళ్ళీ నందీశ్వరుడు రూపంలో సకల పరివార సమేతంగా వచ్చి అది కూడా బ్రహ్మే మధ్యలో ఉండి నారదుడు బ్రహ్మ కలిసి మళ్ళీ ఇక్కడ ఈ విధి విధానంగా అన్ని ఏర్పరచడం అక్కడ మళ్ళీ పరివార సమేతంగా రావటం వివాహం అన్నది జరగటం ఆనందంగా భక్తుల్ని ఉద్ధరింపజేయటానికి అవతారాలు తీసుకుంటున్నవాడు పార్వతి పరమేశ్వరులు. అందుకని ప్రేమపూర్వకంగా విధి విధానంగా వాళ్ళకి వివాహం అంతా అయిపోయింది. మళ్ళీ ఈ పార్వతీ సమేతంగా మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు. ఇతి ప్రోక్తస్తు తే తాతా సునర్తకా నటామ్యహం శివవతారో హి మయా శివవాక్యా ప్రపూరకః. ఓ సనత్ కుమార, ఈ ప్రకారంగా పార్వతీని అనుసరించి ఇక్కడ
ఎలా అయితే భిక్షువర్య రూపంలో కూడా తను వచ్చాడు. నట అవతారంలో వచ్చి నర్తన చేస్తూ, గానాలు చేస్తూ అలాగా భిక్షువర్య రూపంలో వచ్చాడు. ఇటువంటి అవతార గాథను నీకు ఇప్పుడు నేను వినిపించాను అని. ఇదమాఖ్యానమనఘం పరమం వ్యాహతం మయా యాయేతచ్చృణుయాత్ ప్రీత్యా సా సుఖీ గతిమాప్నుయాత్. ఓ సనత్ కుమార, నా ద్వారా చెప్పబడిన ఈ ఆఖ్యానం అత్యంత శ్రేష్టమైనది, పవిత్రమైనది. ఎవరైతే దీన్ని చాలా ప్రేమపూర్వకంగా వింటున్నారో ఇది సకల సుఖాల్ని, సద్గతిని ప్రాప్తింపచేస్తుంది వినినంత మాత్రం చేతనే. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 34 చాప్టర్ సంపూర్ణం.